ముముక్షు వ్యవహార ప్రకరణం 7వ కథ. నిజ ప్రయత్న ప్రాధాన్యం. ఓ ఈ మానవుడా, నీవు ఈ ఉత్తమమైన ఉపాధిని పొందావు. నిత్యానిత్యములను విచారించి గ్రహించగలిగే సూక్ష్మ బుద్ధిని కూడా పొంది ఉన్నావు. జంతువుల బుద్ధితో పోల్చినప్పుడు మానవుని బుద్ధి సునిశితమైనది. అనేక ఉపాయములకు అవకాశమయ్యున్న ఈ జీవితంను వ్యర్థపరచుకోవడం తగిన పని కాదు. కాబట్టి శ్రద్ధాశక్తుడవై స్వస్వరూపమగు ఆత్మయందు సమాధానమును పొందు లక్ష్యముతో వ్యవహరించాలి. ఈ దుష్ట సంసార వ్యవహారమును అంతరంగమును నుండి తొలగించివేయి. పురుషకారముచే అదృష్టమును నివారింప ప్రయత్నించువానికి ఇహపరలోకముల రెండిటియందు అభీష్ట సిద్ధి ప్రాప్తిస్తోంది. అట్లు కాక అదృష్టమును నమ్మి అప్రయత్నపరులై ఉండేవారు తమకు తామే శత్రువులగుచున్నారు. తమ యొక్క ధర్మార్థ కామములను తామే నశింపచేసుకుంటున్నారు. ఇక మోక్షము విషయమై వేరే చెప్పేదేమున్నది? పౌరుషము యొక్క స్వరూపములు 3. 1. పురుషార్థమును సాధించవలెనను ఇచ్ఛ. 2. కర్మేంద్రియముల ప్రవృత్తి. 3. తత్వజ్ఞాన వికాసము. ఈ 3 ఒకదానికి మరొకటి తోడు అగుచు ఉత్తమ ఫలములను ప్రాప్తింపచేస్తున్నాయి. మనస్సునందు ఎట్టి విషయము స్ఫురిస్తుందో చిత్తము కూడా అట్టి ఆకారమునే తాల్చుట జరుగుతోంది. అట్టి చిత్తము నుండి ఇంద్రియముల ప్రయత్నములు బహిర్గతమవుతున్నాయి. ఒకడు తన బాల్యము నుండి ఏ విషయముల గురించి ఏ ప్రయత్నములు చేస్తాడో ఫలితములు కూడా ఆ ప్రయత్నములను బట్టే ఉంటున్నాయి. ఇక దైవము అను దానికి వేరే చోటెక్కడా? అందుచేతనే పౌరుషము అనునది సర్వమునకు మూల కారణమై ఉన్నదని మేము సిద్ధాంతీకరించడం జరుగుతోంది. ఓ రాఘవ, తమ పురుషకారము చేతనే ఎవరైనా ఏదైనా ఈ జగత్తులో పొందగలుగుతున్నారు. పురుషకారము వల్లనే బృహస్పతి దేవతల గురువు అయ్యాడు. అట్లే శుక్రాచార్యుడు రాక్షసులకు ఆచార్యుడై వెలయిచున్నాడు. మనుషులలో కూడా కొందరు అనేక దైన్య దారిద్ర్యములచే పీడింపబడుచు కూడా ఉత్తమ పురుషకారమును ఆశ్రయించిన వారై ఇంద్ర సమానులగుచున్నారు. అదేవిధంగా నహుషుడు మొదలైన మరికొందరు అనేక సంపదలతో భోగములతో తులతూగుచు తమ స్వప్రయత్నముల దోషములచే నరకమునకు కూలిపోయారు. ఎదురుగా ఉన్న ఈ ప్రపంచమునే చూడు. ఇక్కడ జీవులు వేలకు వేలుగా సంభవిస్తున్న ఆపదలను దుర్దశలను తమ పురుష ప్రయత్నము చేతనే అధిగమించుచున్నారు. శాస్త్రములు ఎందుకు రచించబడ్డాయి? అశుభ మార్గమున పయనించే చిత్తము సర్వ ప్రయత్నములచే శుభమార్గమునకు మరలించబడుగాక అని ప్రతిపాదించి మానవుని చక్కదిద్దుటకే. అవి సక్రమంగా అవగాహన చేసుకోబడుగాక, ఆచరించబడుగాక. గురుజనులు కూడా మానవులకు నాయనలారా, శుభదాయకము అనపాయకరము ఉత్తమ ఫలప్రదము అయ్యున్న ఈ క్రియా వ్యవహారములను యథారీతిగా యత్నపూర్వకంగా ఆచరించండి అనే ఉపదేశిస్తున్నారు. అంతేగాని దైవమే అన్నీ ఇస్తాడు, మీరు ఇష్టం వచ్చినట్లు తిని తిరగండి అని చెప్పటం లేదే. నేను ఏ రీతిగా ప్రయత్నిస్తున్నానో ఫలములు కూడా ఆ రీతిగానే ప్రాప్తిస్తున్నాయి. అందుచేత నేను నా ప్రయత్నములనే సరైన మార్గంలో నియమించెదనుగాక అని మానవుడు భావించాలి. ఎప్పుడైతే అతడు అట్టి సద్విమర్శ చేయడో అప్పుడు తనకు దైవము వలననో అదృష్టము వలననో ఇతరుల వలననో అశుభములు ప్రాప్తిస్తున్నాయని అనుకోవటం వాపోవటం జరుగుతోంది. అతడు అనేకసార్లు నా సామర్థ్యము ప్రయత్నము ఎట్లా ఉన్నాయి అని ప్రశ్నించుకోకుండా వారి వలన నేను ఇది సాధించలేకపోయాను అని అంటూ పరదూషణకు దిగుచున్నాడు. పౌరుష బలము చేతనే కార్యసిద్ధి జరుగుతోంది అన్నది నిర్వివాదాంశము. బుద్ధిమంతులు పౌరుష బలమును ఆశ్రయించే తమ కార్యములచే అనేకులను ప్రభావితం చేయగలుగుతున్నారు. అయితే జీవితంలో అయిష్టమైనవి కష్టమైనవి సంభవిస్తున్నప్పుడు అల్పబుద్ధి కలవారిని ఓదార్చుటకు బుద్ధిమంతులైన వారు దైవము అనే శబ్దము ఉపయోగించడం జరిగింది. అట్లు కల్పించబడిన దైవము అను దాని పట్ల విశ్వాసముచే లేక భీతిచే ఉత్తమ కార్యాచరణము నిర్వర్తించబడగా ఆ శిష్యులు ఉత్తమ బుద్ధి సమన్వితులై సర్వము గ్రహించగలరనున్నదే బుద్ధిమంతుల ఉద్దేశం. ఇది చిన్నపిల్లలకు ప్రమాదరహితమైన సత్ప్రవర్తన నేర్పుట వంటిదే. అయితే దైవము అను శబ్దము ఏదీ స్వయంగా ప్రసాదించదు. ప్రయత్న బలమును అనుసరించే సదవగాహన సత్ప్రవర్తనముల నుండే ఔన్నత్యమనేది లభిస్తోందని గ్రహించు. పురుషకారమే ఫలవంతమగుచున్నది అన్నది అందరికీ అన్ని వేళలా ప్రత్యక్షానుభవమే. ఒకడు ఒక చోట నుండి మరొక చోటకి వెళ్లాలంటే కూడా స్వప్రయత్నమే శరణ్యమగుచున్నది.
భుజించిన వానికే రుచి తెలుస్తోంది, తృప్తి కలుగుతోంది, ఆకలి తీరుతోంది. భుజించని వానికి ఆకలి ఎట్లా తీరుతుంది? నడిచేవాడే వెళ్ళగలుగుతాడు, నడువని వాడు వెళ్ళేదెట్లా? మాట్లాడేవాడే చెప్పగలుగుతున్నాడు, మాట్లాడని వాడు తాను అనుకున్నది ఎట్లా చెప్పగలుగుతాడు? అందుచేత పౌరుషమే జనులకు అగుచున్నదనుటలో ఏమాత్రం ఎవరికీ సందేహం ఉండవలసిన అవసరం లేదు. అనేక మంది ధైర్యశాలురు పౌరుషమును ఆశ్రయించే గొప్ప సంకటముల నుండి విడబడుచున్నారు. మా అదృష్టం ఇంతే కాబోలు అని నమ్మి ఊరక కూర్చునేవారు ఏమి సాధించగలరో చెప్పు. ఓ రామా, మరలా ప్రకటిస్తున్నాను, ఏ వ్యక్తి దాని కొరకు ఎంతగా ప్రయత్నిస్తాడో అతడు దానిని అంతవరకే అట్లే పొందుతున్నాడు. తూష్ణీభావం వహించి ఊరుకునేవానికి ఎక్కడా ఏమీ సిద్ధించుటలేదు. శుభ పురుషాకారము శుభమునకు, అశుభ పురుషాకారము అశుభమునకు దారితీస్తుంది. కాబట్టి నీవు దేనిని కోరుకుంటున్నావో దాని కొరకే ఉత్తమ ప్రయత్నం చేయి. ఇక ఫలితమంటావా, అది వెనువెంటనే లభించవచ్చు లేదా ఆలస్యంగా ప్రాప్తించవచ్చు. ఏది ఏమైనా శుభ ప్రయత్నములకు శుభము, అశుభ ప్రయత్నములకు అమంగళము వచ్చి తీరుతాయి. వాటిని ఎవరూ నిరోధించలేరు. ఇది అప్రహితమైన విధాన శాసనం. అయితే దేశ కాలాధీనంగా పౌరుషబలంచే లభిస్తున్న శుభాశుభ ఫలములనే అని అందరూ పిలుస్తున్నారు. అంతేగాని దైవము అనగా కనులకు కనబడని ఏదో తెలియరాని శక్తి, లేక అకస్మాత్తుగా కారణం లేకుండా ప్రవర్తించేది, లేక ఇంకొక చోట ఎక్కడో ఉన్నట్టిది అయి ఉండలేదు. పురుషుడు ఈ లోకమునందే జన్మిస్తున్నాడు, పెరుగుచున్నాడు, ముదుసలి అగుచున్నాడు. ఈ విధంగా బాల్య యవ్వన వార్ధక్యాలు ప్రత్యక్షానుభవం అయినట్లుగా అదృష్టం అనున్నది ప్రత్యక్షంగా లభిస్తోందా? లేదు కదా. కనుక మా ఉద్దేశ్యంలో కారణమే లభించినట్టు అదృష్టం అన్నది లేనే లేదు. సత్పురుషులైన వారు పరమార్థములను సాధించు యత్నములు అను వాటిని పౌరుషము అను పేరుతో పిలుస్తున్నారు. లౌకిక దృష్టితో చూచినప్పుడు కూడా పౌరుషము లేక పురుష ప్రయత్నము వల్లనే అభీష్టములన్నీ సిద్ధిస్తున్నాయి. చేతులతో వస్తువులను కదల్చటం, మాట్లాడటం, చూడటం ఇట్లే సర్వేంద్రియ క్రియలు ప్రయత్నము లేక పౌరుష బలం చేతనే జరుగుతున్నాయి. అంతేగాని దైవ బలం చేత కానే కాదు. అయితే అనర్థకరములు, నిష్ప్రయోజనకరములు అయిన ప్రయత్నములు అట్టి ప్రయోజనములనే కలుగజేస్తున్నాయి. అల్పాశయముతో కూడిన వాటి ప్రయత్నముల వలన పొందేది ఏముంటుంది? అందుచేత సత్సంగమందు, సత్శాస్త్ర పర్యావలోకనమందు బుద్ధిని వినియోగిస్తే ఆ బుద్ధి సునిశ్చితమవుతుంది. ఇప్పుడు సమగ్ర సదవగాహనతో కూడిన ప్రయత్నము చేతనే అనుకున్నది లభిస్తుంది. అజ్ఞానం చేతనే వైషమ్య మమకార వృత్తులు జనిస్తున్నాయి. ఏ ప్రయత్నములైతే సర్వ వైషమ్య భావనలు మొదలంటా నివృత్తింపచేసి అఖండానందమును ప్రాప్తింపచేయటానికి కారణములు కాగలవో అట్టి ప్రయత్నముల సమూహమునే పరమ పురుషార్థము అని తత్వజ్ఞులు పిలుస్తున్నారు. అట్టి పురుషార్థమును ప్రాప్తింపచేయగల సదసత్ వివేకులకు సత్పురుషులను, సచ్ఛాస్త్రములను శరణు వేడటం సంసారబద్ధుడకు మానవునకు అత్యంత ఆవశ్యకమై ఉన్నది. సరోవరంలో అందమైన తామరలు వృద్ధి చెందాయనుకో, అప్పుడు తామరల వలన సరోవరం వలన తామరలు పరస్పరం శోభింపచేసుకుంటాయి. అదేవిధంగా సచ్ఛాస్త్ర సాధు సాంగత్యాల వలన బుద్ధి వలన సచ్ఛాస్త్ర సాధు సాంగత్యాలు శోభిస్తున్నాయి. అందుచేత బాల్యం నుండి వాటిని అభ్యసించాలి. వాటి వలన ఆ అభ్యసించువాడు తనను తాను ఉద్ధరించుకొనుటే కాక అనేకులు తన వలనే సమున్నతులను చేయగలడు. ఎందుకంటే అతనికి స్వాత్మలాభమే చేకూరుతుంది. ఓ రామచంద్ర, ఈ ప్రపంచమంతా అదృష్టము చేత నడుచుతున్నది అని భ్రమింపబడగుండుగాక. ఏది ఎక్కడ ఎట్లు జరుగుతున్నా దాని వెనుక ప్రయత్నమే అంతర్లీనమై ఉంటోందని నేను నిర్బంధంగా ప్రకటిస్తున్నాను. భగవంతుడగు విష్ణుదేవుడు నిజ ప్రయత్నము చేతనే దుష్టులను శిక్షించుట, శిష్టులను రక్షించుట చేస్తున్నాడు. అంతేకాని ఆయనకు అదృష్టం కలిసి వస్తోందా? కానే కాదు. ఈ జగత్తులో ఎవరికైనా పురుష ప్రయత్నమే ఇష్టసిద్ధిని ప్రాప్తింపచేస్తోంది. అందుచేత నీవు సర్వదా ప్రయత్నశీలుడివై ఉండు.
సర్వశంకలను త్యజించి ఏ ఏ ప్రయత్నములు ఉచితమో వివేకముచే విచారించి వాటిని ఆశ్రయించు. అంతేగాని కొయ్యను చూచి ఇది పాము కాదు కదా అని అనుకుంటూ దైవము అనుదాని విషయమై లేనిపోని భ్రమలు పొందవద్దు. మహత్తరమైన అవకాశములు ఉన్న ఈ జీవితమును అనుదానిని జనులు లేనిపోని కల్పనలతో వృధా చేసుకోవటం తరచూ జరుగుతున్నదని గుర్తు చేస్తున్నాను.